ప్రైజ్ ది లార్డ్. దేవునికి వందనాలు. ప్రియా దేవుని బిడ్డలారా, దేవుని యొక్క ఉచితమైన మహాకృపను బట్టి దేవుడు గడిచినటువంటి దినములన్నీ కూడా కాచి కాపాడి తన కృపలో భద్రపరిచి మరొకసారి ఈ యొక్క సమయమందు ఈ రీతిగా మిమ్మల్ని కలుసుకొని దేవుని యొక్క మాటలు మనము ధ్యానించడానికి పరిశుద్ధాత్ముడు ఇచ్చినటువంటి ఈ మంచి తరుణాన్ని బట్టి సమయాన్ని బట్టి మనం ఎంతైనా దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుట మంచిది. దేవుని బిడ్డలారా, యొక్క సమయంలో దేవుని యొక్క సన్నిధిలో ప్రార్థన చేసుకుని మన యొక్క వాక్య సందేశాన్ని మనము ముందుకి కొనసాగించుకుందాం. ప్రార్థన చేసుకుందాం, కంటు మూసుకుందాం. పరిశుద్ధుడు అయిన తండ్రి, మీ కొందనాలు స్తోత్రాలు చెల్లిస్తూ రాజా, గడిచిన దినములన్నీ కూడా మీరు కాపాడి మరొకసారి ఈ యొక్క సమయమందు ఈ రీతిగా చేరి నీ బిడలను అయినా ఈ రీతిగా ఈ ప్రోగ్రాం ద్వారా కలిసి కూడా మీరు చూపిన కృపను బట్టి మీకు కొందనాలు. యూట్యూబ్ ద్వారానైనా అలాగేనైనా టీవీ కార్యక్రమం ద్వారా ఈ కార్యక్రమాలు ఎవరైతే వీక్షిస్తున్నారో అట్టి మా బిడ్డలందరూ కూడా జ్ఞాపకం చేసుకోండి, దీవించి ఆశీర్వదించి మేలు చేయమని యేసు పరిశుద్ధ నామం పేరట ప్రార్థించి అడిగి పొంది ఉన్నామా పరమ తండ్రి, ఆమేన్. దేవుని బిడ్డలారా, దేవుని యొక్క ఉచితమైన మహాకృపలో ఏ రీతిగా వాక్యం ధ్యానం చేసుకోవడానికి దేవుడు కృప చూపించాడు. గడిచినటువంటి మా యొక్క కార్యక్రమాలు కూడా చూసి మీరు చాలామంది ఫోన్ చేసి మీ యొక్క ప్రార్థన అవసరతను మాకు తెలియజేస్తారు. అట్టి వారిని బట్టి ప్రభువుని స్తుతిస్తూ ప్రార్థించమని తెలియజేస్తున్నాం. మీలో ఇంకెవరికైనా ఏదైనా ప్రార్థన అవసరం ఉంటే స్క్రీన్ మీద కనిపించేటువంటి మా ఫోన్ నెంబర్కి తప్పకుండా మీరు వాట్సాప్ మెసేజ్ చేయొచ్చు, లేదా కాల్ చేసినా సరే దేవుని యొక్క సన్నిధిలో మీ కొరకు మేము ప్రార్థన చేస్తాం. మా కార్యక్రమాల కోసం, మా సేవా పరిచయాల కోసం మీరు ప్రార్థించండి. మీరందరూ బాగున్నారు కదండి? మీరు, మీ బిడ్డలు, మీ కుటుంబ సభ్యులు, మీ పరిస్థితులు అన్నీ కూడా క్షేమంగా ఉన్నాయని నేను తలంచుచూ ఉన్నాను. ఈ సమయంలో దేవుని యొక్క వాక్యాన్ని మనము ధ్యానం చేసుకుందాం. నేటి దినాలలో అనేక మంది బిడ్డలు ధ్యానిస్తున్న రీతిగా లెంట్ చాలామంది చేసుకుంటూ ఉంటారు. అలాగే శిలువ ధ్యాన కూడికలు చాలామంది పెట్టుకుంటూ ఉంటారు. రాబోయేటువంటి ఏప్రిల్ మాసంలో గుడ్ ఫ్రైడే ఆరాధనలు ప్రతి ఒక్క సంఘములో ఎంతగానో మనం చేసుకుంటూ ఉంటాం. అయితే ఈ యొక్క గుడ్ ఫ్రైడే సంబంధించినటువంటి లేదా లెంట్కి సంబంధించినటువంటి ఇక శిలువ ధ్యాన కూడికలు జరుగుతున్నటువంటి ఈ కాలములలో అనేక మంది బిడ్డలకు ఉపయోగపడినట్లుగా దేవుని వాక్యంలోంచి ఒకటి రక్షణ అనే మాట మీద కొన్ని మాటలు నేర్చుకుని ఆ తదుపరి యేసుక్రీస్తు వారు శిలువలో పలికినటువంటి 7 మాటలను మీ ముందుంచాలని ఆశపడుతూ ఉన్నాను. ఈ 7 మాటలు ఒక్కొక్క మాట దాని వెనుకున్నట్టు అర్థమేమైంది, వాటిలోంచి నేటి మన యొక్క క్రైస్తవ సమాజానికి మనం ఏమి నేర్చుకోవాలి అనేటువంటి కోణంలో 7 మాటలు మనము ధ్యానించబోతున్నాం. దానికంటే ముందుగా మనము రక్షణ గురించి కొన్ని మాటలు నేర్చుకుందాం. ఆత్మరక్షణ, మనకు కలిగేటువంటి ఆత్మరక్షణ మనం ఏం పిలిచామంటే నిత్య రక్షణ. ఇట్ ఈస్ ఏ ఎవర్ లాస్టింగ్ సాల్వేషన్. అంటే ఇది ఒక రోజుకు, ఒక సంవత్సరానికో, కొద్ది కాలానికో పరిమితమైనది కాదు. ఇది దేవుడు ఇస్తున్నటువంటి ఈ ఆత్మరక్షణ అనేది నిత్య జీవానికి సంబంధించింది. ఈ లోకంలో కొంతమంది వారి యొక్క స్థాయిలో రక్షణ కలుగజేసిన వారు ఉన్నారు. దేవుని వాక్యంలోంచి అటువంటి వారు మనం చూసినట్లయితే మొట్టమొదటిగా యోసేపు గారు ఆదికాండము 45వ అధ్యాయము 5వ వచనం మనం చదివినట్లయితే, అయినను నేనిక్కడికి వచ్చినట్లు మీరు నన్ను అమ్మివేసినందుకు దుఃఖపడకుడి, అది మీకు సంతాపము పుట్టింపనీయకుడి, ప్రాణరక్షణ కొరకు దేవుడు మీకు ముందుగా నన్ను పంపించాను. ఇక్కడ యోసేపు ఆయన డిక్లేర్ చేసుకున్న మాట ఏంటంటే, దేవుడు నన్ను మన కుటుంబంలోంచి ఐగుప్తు దేశానికి బానిసగా పంపించి అక్కడి నుంచి దేవుడు నన్ను ఐగుప్తు దేశపు అధికారిగా నియమించడానికి ఉన్నటువంటి కారణం ఏమిటంటే ప్రాణరక్షణ కలుగజేయుటకు. ఎవరికి? ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి కోటాను కోట్ల ప్రజలకు, అలాగే ఇశ్రాయేలు ప్రజలకు, వారి కుటుంబాల వారికి ఆహారమును కరువు కాలమును సప్లై చేయించి వారి ప్రాణాలను కాపాడడానికి దేవుడు ప్రాణరక్షణ కలుగజేయటకు తనను పంపించి ఉన్నాడని యోసేపు చెప్తూ ఉన్నాడు. ఇప్పుడు సంసోను గారు కూడా ఆయన ఫిలిష్తీయులతో కొట్లాడిన తర్వాత, ఫిలిష్తీయులకి ఇశ్రాయేలు ప్రజల మధ్య అనేక దినములు పోరాటాలు, ఆ యొక్క కార్యక్రమాలు జరిగిన తర్వాత సంసోను కూడా ఒకరోజు ఒక పచ్చి దవడ ఎముకతో ఫిలిష్తీయుల ప్రజలు చాలామందిని హతమార్చిన తర్వాత సంసోను పలుకుతున్నటువంటి మాట మనం చూసినట్లయితే న్యాయాధిపతుల గ్రంథము 15వ అధ్యాయము 18వ వచనం అంటాడు, అప్పుడు అతడు మిక్కిలి దప్పికొడినందున యెహోవా
యెహోవాకు మొరపెట్టి నీవు నీ సేవకుని చేతి వలన ఈ గొప్ప రక్షణను దయచేసిన తరువాత నేనిప్పుడు దప్పి చేతను చచ్చి సున్నతి పొందని వారి చేతిలోనికి పడవలేనా అని వేడుకొనగా. ఇప్పుడు సంసోను ద్వారా ఇశ్రాయేలు ప్రజలకు మాత్రమే కలిగినటువంటి రక్షణ ఏమనంటే గొప్ప రక్షణ. ఎందుకంటే అనేక వేల మంది లేదా లక్షల మంది ఫిలిష్తీయుల చేతిలో చనిపోవలసి ఉండగా ఒక ఇశ్రాయేలీయుడు ఒక పచ్చి దవడ ఎముకతో అనేక మంది ఫిలిష్తీయులను హతమార్చి అనేక మంది ప్రాణాలను కాపాడాడు. కాబట్టి దానికి అతను ఏం పెట్టాడంటే గొప్ప రక్షణ పెట్టాడు అన్నమాట. ఒకటి ప్రాణరక్షణ. ఇప్పుడు సంసోను కలగజేసింది ఏమిటి అంటే ఇది మరి గొప్ప రక్షణగా అతడు వర్ణించుకుంటూ వచ్చాడు. ఆ తర్వాత మరి యోనాతాను అలాగే దావీదుల యొక్క అనుబంధంలో మనకు కనిపిస్తున్నటువంటి మరొక మాటను కూడా మనం ధ్యానం చేసుకోవచ్చు. అది మొదటి సమూయేలు గ్రంథము 17వ అధ్యాయము 45వ వచనంలో మనకి కనబడుతూ ఉంటుంది. ఏమిటది అంటే మరి దావీదు గొలియాతు మీదకి పోరాటానికి యుద్ధానికి వెళ్ళినప్పుడు గొలియాతుని మరి ఒడిసెల ఈటితో ఆ ఒడిసెల రాయితో పడగొట్టిన తర్వాత అతడు పలుకుతున్న మాట మొదటి సమూయేలు గ్రంథము 17వ అధ్యాయము 45వ వచనం అంటాడు దావీదు, నీవు కత్తియు ఈటయు బల్లెమును ధరించుకుని నా మీదకు వచ్చుచున్నావు. అయితే నీవు తిరస్కరించిన ఇశ్రాయేలు సైన్యములకు అధిపతి యెహోవా పెరట నేను నీ మీదకు వచ్చుచున్నాను. ఈ దినమున యెహోవా నిన్ను నా చేతికి అప్పగించును. నేను నిన్ను చంపి నీ తల తెగవేతును. ఇశ్రాయేలులలో దేవుడున్నాడని లోక నివాసులందరూ తెలుసుకున్నట్లును నేను ఈ దినమున ఫిలిష్తీయుల యొక్క కళేబరములను ఆకాశ పక్షులకును భూమృగములకును ఇత్తును. ఇది దావీదు ద్వారా ఇశ్రాయేలు ప్రజలు కలిగిన దేశ రక్షణ అనమాట అండి. ఒకటి ప్రాణరక్షణ, 2 గొప్ప రక్షణ, 3 దేశ రక్షణ. ఈ 3 రక్షణలు కూడా ఒక జనాంగానికి, ఒక దేశానికి, కొంతమంది వ్యక్తులకు మాత్రమే పరిమితమై ఉన్నాయి. కానీ మనకి ఒక నూతనమైన రక్షణ క్రొత్త నిబంధన గ్రంథంలో యేసుక్రీస్తు వారి యొక్క ప్రాణ త్యాగము ద్వారా మనకు లభించిందనమాట అండి. యేసుక్రీస్తు వారి యొక్క ప్రాణ త్యాగము ద్వారా లభించిన రక్షణ ఏమన్నారంటే నిత్య రక్షణ. అంటే ఇది అందరికీ ఎప్పటికీ ఎన్నటికీ అవసరమైంది అనమాట. ఒకసారి రక్షణ పొందుకున్న తర్వాత దీని అవసరత కొంతకాలానికి అయిపోతుంది అనేది కాదు. ఇప్పుడు దావీదు తీసుకొచ్చినటువంటి ఫిలిష్తీయుల చేతులను తీసుకొచ్చిన దేశ రక్షణ మరలా తర్వాత కాలంలో ఫిలిష్తీయులు ఇశ్రాయేల్ దేశం దండెత్తొచ్చారు. లేకపోతే యోసేపు ద్వారా వచ్చినటువంటి రక్షణ ద్వారా వాళ్ళు ప్రాణం కాపాడబడ్డాయి. కానీ మరలా కరువు అనేది అనుభవించారు వారు. సంసోను ద్వారా వచ్చినటువంటి రక్షణ కొంతకాలమే, తర్వాత మరలా ఫిలిష్తీయుల చేతిలోకి ఇశ్రాయేల్ ప్రజలు బానిసలుగా వెళ్ళిపోయారు. కానీ యేసు ప్రభువు ఇచ్చినటువంటి నిత్య రక్షణ ఏదైతే ఉందో, ఈ ఆత్మరక్షణ ఏదైతే ఉందో, మరలా తిరిగి నరకానికి పోకుండా, ఈ లోకంలో నశించిపోకుండా యుగ యుగాలు తండ్రితో నీవు ఆనందించడానికే యేసు ప్రభువారు ఈ లోకానికి నరవతారిగా వచ్చి తన ప్రాణమును పెట్టి ఆయన మనకిచ్చిన రక్షణ ఏమనంటే నిత్య రక్షణ. ఈ నిత్య రక్షణ పొందుకోవడానికి మనం చేయాల్సింది ఏంటంటే పాప క్షమాపణ కోరుకోవాలి, పశ్చాత్తాపడాలి, మన పాపం విడిచిపెట్టి యేసుక్రీస్తు వారు కలువరి శిలువ కాచినటువంటి రక్తము ద్వారా నా పాపములకు ప్రాయశ్చిత్తం కలిగిందని విశ్వసించి నమ్మి యేసుని దేవుడని ఒప్పుకొని రక్షకుడిగా అంగీకరించినప్పుడు ఆటోమేటిక్గా ఈ రక్షణ నీ ఆత్మకు ఆపాదించబడుతుంది. నువ్వేమవుతావు అంటే నిత్య రక్షణలో నువ్వు ప్రవేశిస్తూ ఉంటావు. అలాంటి నిత్య రక్షణ మానవుల కొరకు ఇవ్వడానికి, మానవులకు అనుగ్రహించడానికే ఇప్పుడు యేసు ప్రభువు వారు ఏం చేస్తారంటే పరలోకాన్ని విడిచిపెట్టి ఈ భూలోకానికి నరావతారిగా రావడం జరిగింది. నరావతారి ఈ లోకానికి వచ్చి ఆయన 33.5 సంవత్సరములు ఈ లోకంలో నరుడు ఒక వ్యక్తి ఎలాగూ బ్రతుకుతాడో అలాగూ బ్రతికి తాను పరిశుద్ధుడిగా పాపము లేనివాడిగా జీవించి మానవుల కొరకు తన ప్రాణమును అర్పించడానికి ఆయన బయలుదేరాడండి. ఆయన ప్రాణం అర్పించి బయలుదేరిన తర్వాత ఆయన అరెస్ట్ చేశారు. యెరూషలేము వీధుల గుండా ఆయనను మరి కొట్టుకుంటూ, అవమానపరుస్తూ, ఏళన చేస్తూ, గేలి చేస్తూ తీసుకెళ్లారు. చివరికి గుడ్ ఫ్రైడే రోజు మంచి శుక్రవారం నాడు యేసు ప్రభువారిని సిలువలో వేలాడదీస్తున్నప్పుడు ఉదయం 9 గంటల మొదలుకొని మధ్యాహ్నం 3 గంటల వరకు కూడా ఆయన సిలువలో 6 గంటలు బాధపడుతూ వేలాడుతూ ఉన్నప్పుడు ఆయన పలికినటువంటి ఆ చివరి మాటలే 7 మాటలు అన్నమాట అండి. ఏ వ్యక్తి అయినా సరే, అతడు దొంగ అయినా, నేరస్తుడైనా, కూనికోరుడైనా, హంతకుడైనా, ఎవరైనా సరే
అతడు మరణానికి ముందు, అతడు చనిపోవడానికి ఆ 1 నిమిషము 2 నిమిషాలు 5 నిమిషాల ముందు ఏ మాటలైతే పలుకుతాడో ఆ మాటలకు చాలా విలువ ఉంటుంది. ఆ సాక్ష్యము చాలా బలమైనదిగా కోర్టులో నిలబడుతూ ఉంటుంది. దానినే మరణ వాగ్మూలం అన్నారు ఉంటుంది. ఒక మోసగాడే, ఒక నరహంతకుడే, ఒక కుని దగాకోరుడే వాడు పలికిన మాటలకే అంత వాల్యూ ఉంటే, ఇప్పుడు నీతిమంతుడు, పరిశుద్ధుడు, యథార్థవంతుడు, మానవాళి పాపను పరిహరించవచ్చినటువంటి యేసు క్రీస్తు వారు పలికినటువంటి ఈ చివరి మరణ వాగ్మూల 7 మాటలు ఇంకెంత శ్రేష్టమైనవి, ఇంకెంత బలమైనవి, ఇంకెంత విలువైనవి. కాబట్టి ఈ మాటలు మనం తప్పకుండా ధ్యానించాలి. ఖచ్చితంగా ధ్యానిస్తూ ఉంటారు. గుడ్ ఫ్రైడే రోజున ప్రతి సంఘములో జరిగేటువంటి గుడ్ ఫ్రైడే ఆరాధనలో ఈ 7 మాటలు ప్రతి సంవత్సరము వారు ధ్యానిస్తూనే ఉంటారు. ప్రతి ఒక్కరు ధ్యానిస్తూనే ఉంటారు. దేవుడు ఒక్కొక్కరికి నుంచి ఒక్కొక్క కోణంలో ఈ మాటల గురించి ఆయన మాట్లాడుతూనే ఉంటాడు. ఇన్ని సంవత్సరాలుగా ధ్యానిస్తూ ఉన్నప్పుడు కూడా ప్రతి సంవత్సరం కూడా దేవుడు ఒక నూతన కోణంలో ప్రతి దైవజనుని నోటిలోంచి దేవుడు మాట్లాడుతూనే ఉంటాడు. అయితే ఈరోజు నేను కూడా వాటిని ధ్యానిస్తూ ఉన్నప్పుడు, దేవుని సన్నిధిలో వాటి గురించి నేను కూడా ప్రార్థన చేసినప్పుడు పరిశుద్ధాత్ముడు నాకు ఇచ్చినటువంటి కొన్ని తలంపులను, కొన్ని ఆలోచనలు నేను మీతో పంచుకోవాలని ఆశపడుతూ ఉన్నాను. కాబట్టి ఆ మాటలు ఒక్కొక్క మాటను చదువుకుంటూ వాటి వెనుకున్నటువంటి అర్థం ఏమై ఉన్నది, వాటి వెనుకున్నటువంటి భావం ఏమై ఉన్నది, కొన్ని విషయాలు మనము ధ్యానం చేసుకుందాం రండి. నాతో పాటు మీ బైబిల్ గ్రంథాలు తెరచి 7 మాటలను ధ్యానం చేసుకుంటూ ఉందాం. ఈ 7 మాటలు అంటున్నప్పుడు నాకు మాట జ్ఞాపకం వస్తుంది. ఈ 7 మాటలు ధ్యానించినప్పుడు మా చిన్నప్పటి నుంచి కూడా మా సంఘంలో కూడా ఏం చేస్తూ ఉంటామండి, ఆహా మహాత్మ ఆశారణ్య అనే పాట పాడుతూ ఉంటాం అన్నట్టండి. ఆ ఒక్క మొదటి చరణంలో ఆ పాట పాడుకుతూ ఆ వచనాన్ని చదువుతూ దాన్ని వివరించుకుని వచ్చినప్పుడు ఒక రకమైన దేవునితో అనుభూతి లేదా బంధం కలిగినటువంటి అనుభూతి కలుగుతూ ఉండేది. దేవునితో ఒక సంబంధము కలుగుతూ ఉండేది. కాబట్టి ఆ పాటను జ్ఞాపకం చేసుకుంటూ ఇప్పుడు ఒక్కొక్క మాటను మనము ముందుకు కొనసాగుదాం. మొట్టమొదటి మాట మనం చదివినట్లయితే లూకాసు వార్త 23వ అధ్యాయము 34వ వచనాన్ని చూద్దామండి. ఇలాగూ రాయబడి ఉంది, యేసు, తండ్రి వీరేమి చేయుచున్నారో వీరెరుగరు గనుక వీరిని క్షమించుమని చెప్పాను. వారు ఆయన వస్త్రమును పంచుకుంటకే చీట్లు వేసిరి. ఇది ఎక్కడ జరుగుతుంది, ఏ పరిస్థితిలో జరిగింది అని ఆలోచన చేసినట్టయితే యేసుప్రభు వారిని అటొక దొంగ ఇటొక దొంగ మధ్యలో వేలాడదీశారు. ఆయనను హింసించారు, కొరడాతో కొట్టారు, అవమానపరిచారు. యూదుల రాజువా అయితే దిగిరాని గేలి చేస్తూ హేళన చేస్తున్నటువంటి వారు ఆయన వస్త్రాలను పంచుకుంటున్నటువంటి ఆ యొక్క రోమా సైనికులను, అక్కడున్నటువంటి యూదులను, అక్కడున్నటువంటి పరిచారకులను చూసి ఇప్పుడు యేసు ప్రభు వారు సిలువలో ఉండి యాతన పొడుచని పలుకుతున్నటువంటి మొదటి మరణ వాగ్మూల మాట ఏమిటాయంటే, తండ్రి వీరేమి చేయుచున్నారో వీరు ఎరుగరు గనక వీరిని క్షమించుడి. ఈ మాట మరి ఏం తెలియజేస్తుంది మనకి అని ఆలోచన చేసినట్టయితే, ఇది మొట్టమొదటిగా ఆయన గురించి చెప్పబడినటువంటి ప్రవచన నెరవేర్పును మనకి తెలియజేస్తూ ఉంది. చూద్దాం, చూడండి. యెషయా గ్రంథము 53వ అధ్యాయము 12వ వచనంలో ఇలాగూ రాయబడింది, కావున గొప్పవారితో నేను అతనికి పాలు పంచిపెట్టేదను, గనులతో కలిసి అతడు కొల్లసొమ్ము విభాగించుకొనెను. ఎలయనగా మరణము నొందినట్టు అతడు తన ప్రాణమును దారపోసెను, అతిక్రమం చేయవారిలో ఎంచబడిన వాడాయను, అనేకుల పాపమును భరించుచు తిరుగుబాటు చేసిన వారిని గూర్చి విజ్ఞాపన చేసెను. అంటే యేసుప్రభు వారు జన్మించడానికి కొన్ని వందల సంవత్సరాల ముందే యెషయా ప్రవచిస్తూ ఆయన మరణ సమయంలో ఆయన ఏం చేస్తాడో చెప్తున్నాడు. ఏమన్నాడు తెలుసా, తిరుగుబాటు చేసిన వారిని గురించి విజ్ఞాపన చేసెను. అందుకే ఈ మాటకు నేను పెట్టుకున్న టైటిల్ ఏంటంటే క్షమావాక్కు అనమాట అండి. ఆయన క్షమావాక్కు పలుకుతూ ఉన్నాడు. ఇది ఆయన ఈ మాట ఏం తెలియజేస్తుందంటే, దేవుడు నియమించినటువంటి తన గురించి చెప్పినటువంటి ఆ ప్రవచనమునైనా నెరవేరుస్తూ ఉన్నాడు. రెండవ విషయము, ఈ యొక్క మరి మాట ఏం తెలియజేస్తుంది మనకి, ఈ మొదటి మాట అని ఆలోచన చేసినట్టయితే ఈ మొదటి మాట ఏం తెలియజేస్తుందంటే ప్రార్థన యొక్క శక్తిని గూర్చి మనకి తెలియజేస్తూ ఉంది. అంటే ప్రార్థన ఎంత శక్తివంతమైనది, ప్రార్థన ఎంత ప్రభావం కలిగింది అనే విషయం తెలియజేస్తుంది. మూడో పాయింట్ ఏం తెలియజేస్తుందంటే, మన జీవితంలో ఎదురైనటువంటి ఏ పరిస్థితి అయినా సరే, ఏ స్థితి అయినా సరే అది ప్రార్థనా పరిధిని దాటి లేదని చెప్తుందండి.
ఎలా చెప్తుంది మనకి అని ఆలోచన చేసినట్టయితే, ఇప్పుడు యేసుప్రభు వారు మరి సిలువలో వేలాడుతూ ఎవరి కోసం ప్రార్థన చేస్తున్నాడు, ఏమని ప్రార్థన చేస్తున్నాడు అంటే, తండ్రి వీరేమి చేస్తున్నారో వీరు ఎరుగరు గనుక వీరిని క్షమించండి, వారికి క్షమాపణ కలగాలి, వారి పాప క్షమాపణ పొందుకోవాలి, వారు పశ్చాత్తాపడాలి, వారు రక్షణలోకి రావాలి, సత్యాన్ని గ్రహించాలి అని ప్రార్థన చేస్తాడు ఆయన. మరి ఆయన ప్రార్థన చేసినట్టునే వారు మారుమనసు పొందారా? లేదే. ఆయన చనిపోయాడు, సమాధి చేయబడ్డాడు, తిరిగి లేచాడే. కానీ ఆయన చేసిన ఏ ప్రార్థన కూడా వృధా కాలేదు. అలా మనం చేసే ఏ ప్రార్థన కూడా వృధా కాదు అని ఈ మాట తెలియజేస్తుంది. యేసుప్రభు ప్రార్థించినటువంటి 50 రోజుల తర్వాత ఆ ప్రార్థన యొక్క నెరవేర్పు మనం చూడగలుగుతున్నాం. అపోస్తుల కార్యములు 2వ అధ్యాయము 36, 37 వచనాలు మనం చదివినట్టయితే ఇలాగూ రాయబడి ఉంది. పేతురు గారు 11 మంది శిష్యులతో కలిసి నిలబడి అక్కడ ఉన్నటువంటి జన సమూహాన్ని చూసి వారికి వాక్యాన్ని బోధిస్తూ వారితో ఆయన చెప్తున్న మాట, మీరు సిలువ వేసిన ఈ యేసునే దేవుడు ప్రభువుగాను క్రీస్తుగాను నియమించెను. ఇది ఇశ్రాయేలు వంశమంతయు రూఢిగా తెలుసుకొనవలని చెప్పెను. పేతురు ఈ మాట చెప్పగానే అక్కడ వింటున్న వారు కొంతమంది వాళ్ళు ఏమంటున్నారో చూడండి. వారు ఈ మాట విని హృదయంలో నొచ్చుకొని, అంటే వారి హృదయాల్లో సంతాపపడి, వారి హృదయాల్లో బాధపడి వారు అన్నారు, సహోదరులారా మేమేమి చేతుమని పేతురును కడమ అపోస్తుని అడుగగా, పేతురు అన్నాడు, అయ్యా మీరు మారుమనసు పొంది పాప క్షమాపణ నిమిత్తము ప్రతివాడు యేసుక్రీస్తు నామమున బాప్తిసం పొందండి, అప్పుడు పరిశుద్ధాత్మను వరమును మీరు పొందుకుందరు. ఇప్పుడు పేతురు చెప్తున్నాడు, మీరు సిలువ వేసినటువంటి ఈ యేసునే. ఎవరు సిలువ వేశారు, ఎవరు సిలువ వేయాలని అరిచారు, ఎవరు సిలువ వేయాలని కేకలు వేశారో వారిని చూసి పేతురు చెప్తున్నాడు, మీరు సిలువ వేసినటువంటి ఈ యేసునే దేవుడు తిరిగి లేపడయా. ఆ మాట చెప్పగానే వాడు పశ్చాత్తాపడ్డారంటాడే. మేమేమి చేతము, మాకు తెలియక చేస్తాం, గుడితనంతో చేస్తాం, అంధకారంతో చేస్తాం, ఈ లోకంలో ఉంటండి మరి ఆ గుడ్డితనంతో మేము యేసు ప్రభువుని దూషించాం, హింసించాం, హేళన చేస్తాం, కించపరిచాం, మాట్లాడాము. కానీ ఇప్పుడు మాకు సత్యం ఏంటో తెలిసింది, యథార్థం ఏంటో మాకు తెలిసింది, ఆయన తత్వం ఏంటో మాకు అర్థమయ్యింది. ఇప్పుడు మేమేం చేద్దామయ్యా? నువ్వేమీ చేయవలసిన లేదు, పాప క్షమాపణ పొందండి, నీ తప్పిదాలు ఒప్పుకోండి, నీ మనసు ప్రాయశ్చిత్తం పొందండి అని అక్కడ తెలియజేసినట్టుగా మనం చూడగలుగుతున్నాం. కాబట్టి ప్రార్థనలో పరిధిని దాటి ఏది కూడా లేదు అనే విషయం మనకు అర్థమవుతుంది. మన జీవితంలో కూడా అంతే. అది ఏ సంగతి అయినా సరే, ఎంత జటిలమైన సమస్య అయినా సరే, అది ప్రార్థన పరిధి వెలుపల లేదు కానీ ప్రార్థన పరిధి లోపలే ఉంది. అంటే చోట సర్కిల్ గీసుకుంటే ప్రార్థన దాన్ని ఆ ప్రార్థన లోపలే ఉంది తప్ప వెలుపలేదు. 4వ విషయము, ఈ క్షమావాక్కు అనే మాట ఏం తెలియజేస్తుంది మనకి అని ఆలోచన చేసినట్టయితే, ఇదంటే మన బాధే లేదా మన మాటే మన బ్రతుకులో మనము ఆచరించి చూపించాలి. ఇప్పుడు యేసుప్రభువు వారు ఏది బోధించారో దాన్ని ఆచరించాడు ఆయన. మత్తయి సువార్త 5వ అధ్యాయము 44వ వచనం చదివినట్టయితే అక్కడ ఎలా ఉంది, నేను మీతో చెప్పినది ఏమనగా, మీరు పరలోకమందున మీ తండ్రికి కుమారులై ఉన్నట్లు మీ శత్రువులను ప్రేమించుడి, మిమ్మల్ని హింసించు వారి కొరకు ప్రార్థన చేయడి. ఇప్పుడు యేసుప్రభువు వారు ఏది బోధించారో ఇక్కడ యేసుప్రభువు వారు అదే ఆయన ఆచరించి చూపించాడు. కాబట్టి ఇక మొదటి మాట క్షమావాక్కు, యేసుప్రభువు వారికి జీవితంలో పలికిన క్షమావాక్కు కొన్ని విషయాలు మనకు బోధిస్తూ ఉంది. కాబట్టి ప్రార్థన శక్తిని గురించి చెప్తుంది. ఏ పరిస్థితి అయినా సరే ప్రార్థన పరిధిని దాటి లేదని చెప్తుంది. 3వది, మనం ఏమి మాట్లాడుతున్నామో, మనం ఏమి బోధిస్తున్నామో దానినే మన జీవితంలో అనుసరించి ఆచరించి చూపించాలని తెలియజేస్తుంది. ఈ మొదటి మాట ఏం చెప్తుందంటే దేవుని యొక్క ప్రతి మాట నెరవేర్చబడుతుందని తెలియజేస్తుంది. దేవుడికి స్తోత్రం. 2వ మాటకు వచ్చినట్టయితే దేవుని బిడ్డలారా, 2వ మాటకు వచ్చి లూకాసు సువార్త 23వ అధ్యాయము 43వ వచనంలో ఇలాగూ రాయబడి ఉంది, అందుకైన వానితో, నేడు నీవు నాతో కూడా పరదేశంలో ఉందువని నిశ్చయముగా నీతో చెప్పుచున్నాను నేను. ఇప్పుడు యేసుప్రభువు వారు సిలువలో వేలాడుతున్నటువంటి సమయంలో ఇటువైపు ఒక దొంగ, ఇటువైపు దొంగ వేలాడుతున్నారు. ఒక దొంగ అంటున్నాడు, అయ్యా నువ్వు రక్షకుడు అయితే, యేసుప్రభువు అయితే నిన్ను నువ్వు రక్షించుకుని మమ్మల్ని కూడా రక్షించవచ్చు కదా. ఇప్పుడు పక్కడు అన్నాడు, రే ఊరుకురా, నీకు నాకు ఈ శిక్ష తగిందే, మనమంటే నేరాలు చేస్తాం, ఘోరాలు చేస్తాం, కానీ ఆయన నీతిమంతుడు, ఆయన ఏం చేస్తాడు, ఆయన పరిశుద్ధుడు, ఆయన ఏం చేస్తాడు అని యేసుప్రభువు అన్నాడు, యేసయ్యా నీవు నీ రాజ్యంతో వచ్చినప్పుడు నన్ను కూడా జ్ఞాపకం చేసుకో ప్రభువా అన్నప్పుడు ఇప్పుడు యేసుప్రభువు వారు చెప్తున్న మాట, నేడు నీవు నాతో కూడా పరదైసులో ఉందువని ఆయనతో చెప్పాడు.
ఈ మాట ఆయన పలుకుతున్నప్పుడు మనకేం తెలియజేస్తుంది? ఈ మాట మనకి ఒక రెండు విషయాలు మనకు తెలియజేస్తుంది. ఏమిటంటే ఎవరైతే ఆయన శరణు కోరతారో, ఎవరైతే యేసు ప్రభువా నీవే నాకు దిక్కు అనుకుంటారో, ఆయన శరణు కోరుకుంటారో, ఆయన వేడుకుంటారో, వారి జీవితాలకి దేవుడు ఒక నిశ్చయతనిస్తాడు, ఒక కన్ఫర్మేషన్ ఇస్తాడు దేవుడు. నీ జీవితంలో, నా జీవితంలో కూడా, ప్రతి పరిస్థితులు కూడా ప్రభువా నీవే నాకు దిక్కు, నీవే నాకు ఆధారము, నీవే నాకు శరణు ప్రభువా, నేను నిన్ను వేడుకుంటున్నాను తండ్రి, నీ పాదాల చెంత నేను చేరిన ప్రభుని ఆయన పాదాల చెంత చేరి ఆయన శరణు కోరుకుంటే కనుక, అలా శరణు కోరుకుంటే ప్రతి ఒక్కరికి ఆయన ఏం చేసేవాడో తెలుసా? నిశ్చేతనిచ్చే దేవుడు, ఒక భరోసానిచ్చేవాడు, కన్ఫర్మేషన్ ఇచ్చే దేవుడు. శరణు కోరుకున్న తర్వాత కూడా చేస్తాడా చేయడా, అవుతుందా అవదా, జరుగుతుందా జరగదా అనేటువంటి సస్పెన్స్ లేదా అటువంటి అనుమానం అవసరం లేదు. ఈ కన్ఫర్మేషన్ ఇస్తున్నాడు. ఓకే, నా కుమార్తె, నా కుమారుడా, నీ యొక్క ప్రార్థనకు నేను జవాబిస్తున్నాను. క్రీస్తు యేసు మహదేశ్వరం చొప్పున నీ అవసరత తీర్చబడుతుంది అని ఒక గ్యారంటీని దేవుడిస్తున్నాడు అనే మాటకు, అనే దానికి నిదర్శనంగా రెండో మాట కనబడుతుంది. దేవుని బిడ్డలారా, ఈ యొక్క మాట చూసినట్లయితే ఆయన వ్యాకులం చెందుతున్నాడు. మన పడవలసిన యాత్ర ఆయన పడ్డాడు, ఆయన వ్యాకులం చెందాడు. ఇక్కడ నువ్వు చేయాల్సిన పని ఏమీ లేదు. జస్ట్ నువ్వు ఎక్కడున్నావు అక్కడే నీ పాపాలు ఒప్పుకొని యేసు ప్రభుని రక్షకుడిగా అంగీకరించి ఆయనకు నీ హృదయాన్ని అప్పగిస్తే చాలు. ఇంకా యాతన పడవలసిన అవసరం లేదు, నువ్వు బాధపడవలసిన అవసరం లేదు. నువ్వు యేసయ్య ఆల్రెడీ పడిన ఆ బాధ సరిపోతుంది, నీకు రక్షణ ఊరకనే కలుగుతుంది. కళ్ళు మూసుకుందాం, ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడైన తండ్రి, మీ కొందనాలు స్తోత్రాలు చెల్లిస్తాం తండ్రి. నైనా ఈ యొక్క దినంలో ప్రభుడైనా, నీ శిలువ ధ్యానంలో నాయన ప్రభుడైనా, నీవు శిలువలో పలికినటువంటి 7 మాటలు నాయన, వాటి అర్థాలు ప్రభా మేము ధ్యానించడానికి పరిశుద్ధాత్ముడా మీరు మాకు ఇచ్చిన కృపను బట్టి మీకు వందనాలు. ఒక్కొక్క మాటను ప్రభా నీ వాక్యపు ఆధారాలతో ధ్యానించడం తండ్రి. నీ బిడ్డలు ప్రభా ఆ మాటలు మరలా విని ధ్యానించి ప్రభా వాటి ప్రకారంగానైనా తమ జీవితాలు సరిచేసుకునేనైనా నీలో ముందుకు కొనసాగే భాగ్యం దయచేయండి ప్రభా. నువ్వు ఎందుకు ఈ లోకానికి వచ్చావు? ఎందుకు మా కొరకు శ్రమ పడ్డావు తండ్రి? ఎందుకు నీ ప్రాణాన్ని పెట్టావు తండ్రి? ఎందుకునైనా 7 మాటలునైనా మరణ వాగ్దానంగా నువ్వు పలికి ఉన్నావో తండ్రి, వాటి అర్థమేంటో మేము గ్రహించుకుని ఆ రీతిగా మా జీవితాలు మార్చుకుని ప్రభా నీలో ముందుకు కొనసాగే భాగ్యం దయచండి. ఈ వాక్యం బిడ్డల్లో ప్రభా బలహీనంగా ఎవరైనా ఉంటే ప్రభా వారు ముట్టే స్వస్థపరచండి. కుటుంబ సమస్యలు ఉంటే విడుదల కలిగించండి ప్రభా. ఎగ్జామ్స్ రాసే బిడ్డల కొరకు ప్రార్థిస్తున్నాం. సమయోచిత తెలివి జ్ఞానం దయచండి. నిరుద్యోగులకు ఉపాధి అవకాశాలు కల్పించండి. నీ బిడ్డలందరికీ జీవనోపాధులు దీవించండి, ఆశీర్వదించండి ప్రభా. ఎవరే సమస్య బట్టి బాధపడుతున్నప్పటికీ యేసుక్రీస్తు అధికారము కలిగి నామలో నీ బిడ్డల కుటుంబాలలో కార్యము కలుగునుగాక, నీ బిడ్డల కుటుంబాలలో మేలు కలుగునుగాక ప్రార్థన చేస్తుందండి. విడుదల కలిగించి విమోచన కలిగించండి ప్రభా. సహాయం దయచండి ప్రభా. ఇవనైనా నీ బిడ్డలకైనా శిలువ ధ్యానాలలోనైనా నిన్ను గూర్చిన సత్యాలు బయలుపరచబడినట్లు వారి హృదయాలు తెరవమని ప్రార్థన చేస్తున్నాం తండ్రి. అట్టి కృపా కాపుతల సంధి నీ బిడ్డలకు మీరు మెండుగా తోడుండ దయచేస్తూ నమ్మొచ్చు. యేసు పరిశుద్ధ నామం పేరట ప్రార్థించి అడిగి పొంది ఉన్నామా పరమ తండ్రి, ఆమేన్. తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మన్యుని సహవాస దీవెన మీకు మీ కుటుంబాలకు తోడే నడిపించును గాక, ఆమేన్. దేవుని బిడ్డలారా, ఇంకా ఈ కార్యక్రమాలు మీకు ఆశీర్వాదకరంగా ఉంటే తప్పకుండా మాకు తెలియచేయండి. మేము మీ కొరకు ప్రార్థన చేస్తాం. అలాగే మా కార్యక్రమాలు మరి పాస్టర్ చిన్నరాజు అనేటువంటి యూట్యూబ్ ఛానల్ కూడా మీరు వీక్షించవచ్చు. అలాగే గ్రేస్ టీవీ మరి యూట్యూబ్ ఛానల్ కూడా ఈ కార్యక్రమాలు వస్తూ ఉంటాయి. గ్రేస్ టీవీ ఛానల్ కూడా మా కార్యక్రమం వస్తూ ఉంటాయి. మీరు ప్రార్థించండి, వీక్షించండి, మీ యొక్క సహకారం అనుగ్రహించండి. దేవుడు మీకు తోడే నడిపించును గాక, ఆమేన్.